పుష్ప దాటిపోతానా ఎలా ఉంది పెద్ద ఎలా ఉంది అడుగుతున్నావా? ఇట్లుందా? సిక్స్ వెళ్ళిపోయిందా నా సినిమా ఆల్రెడీ అన్న. సినిమా ఇది ఒక ప్యాన్ ఇండియా సినిమా అవుతుంది చెప్తున్నా కదా, రాసి పెట్టుకోరి. ఈ సినిమా రామ్ చరణ్ క్యారెక్టర్ లో మాత్రం దుమ్ము లేచిపోయింది. ఈ సినిమా పెద్ద సినిమా, ఇది ఒక ఏఆర్ రెహమాన్ తో మ్యూజిక్ తో వస్తుంది. అదే మన బుచ్చిబాబు గారు 3 years కథ రాసి పెట్టుకుంటూ అలాంటి కథనే మన పెద్ద సినిమా మన రామ్ చరణ్ తోటి సినిమా తీస్తారు. ఇది ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది. మళ్ళీ రామ్ చరణ్ రంగస్థలం ఒక మొగధీర తర్వాత అంటే మళ్ళీ ఒక 3వ స్థానంలో ఉంటుంది ఆయన నటనలో. కానీ నిజంగా చెప్తున్నా పెద్ద ట్రైలర్ చూస్తే మాత్రం గూస్ బంప్స్ అయిపోయినా. నిజంగా చెప్తున్నా ఏంటో నాకు ఇట్లా కొడతాడు ఏమన్నా షాట్ అది. ఇప్పటిదాకా ఒక ధోని చూడలేదు, ఒకరిని అట్లా కొట్టినాడు. రామ్ చరణ్ కొట్టి చూపించిన నిజంగా చెప్తున్నా. అట్లా క్రికెట్ ఆడతా మాత్రం అట్లా బాల్ కొట్టాలని మనసు కూడా కొడుతున్నా ప్రతి ప్లేయర్స్ కి. బాల్ షాట్ చూడగానే మళ్ళీ ఒక రామ్ చరణ్ గారు ఇంతవరకు ఒక బ్యాట్ పట్టుకొని 2 స్టెప్పులతో కొట్టిందంటే మన రామ్ చరణ్ గారు అట్లా కొట్టిందండి. అన్ని రికార్డులు బండ పెడతారా ఈ సినిమాతో? బండ పెడతా కదా. ఇది ఒక బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా. ప్యాండిలో మొత్తం తద్దరిల్లిపోతుంది. ఆ ముక్కు పుల్ల చూసిరా, 2 కమ్మలు చూసిరా, ఎట్లా ఉంది. ఒక పెద్ద అంటే ఒక సింహం, ఆ సింహం చింతపుల్లి, ఒక సింహం ఒక అడవిలో వేటకి ఎలా వస్తుందో అలా వస్తుంది మన సినిమా. పెద్ద సినిమా ఒక చింతపుల్లి, ఒక టైగర్, ఒక ఎలా ఉంటుందో అలా టైప్ లో చూపిస్తారు మన రామ్ చరణ్ గారిని. రామ్ చరణ్ గారు అలా చూపిస్తారు. మళ్ళీ ఒకటి కబడ్డీ క్యారెక్టర్ కూడా పెట్టిలా, అదొక డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ చూస్తుంటే ఇది ఒక పెద్ద సినిమా చెప్తున్నా. ఒక మొగధీర ఒక సినిమా తర్వాత ఒక అన్ని సినిమాలు ఎలా ఉన్నాయో దాని తర్వాత ఒక పెద్ద బ్లాక్ బస్టర్ రామ్ చరణ్ కెరియర్ లా ఇది ఒక చరిత్ర నిలిచిపోతుంది సినిమా. రాసి పెట్టుకోరు నిజంగా చెప్తున్నా. మళ్ళా సినిమా ఒక బాహుబలి, ఒక మొగధీర, ఒక KGF, ట్రిపుల్ ఆర్ అలాంటి తర్వాత అంటే మళ్ళీ